శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 21 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి మధ్యాహ్నం 3:47 వరకు ఉంది. అలాగే రోజంతా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అమృత యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనులన్నీ బాగా కలిసి వస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి ఉత్తరాషాఢ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయినటువంటి సూర్యుడు కర్కాటకంలో అంటే చంద్రుడి ఇంట్లో అంటే మిత్రక్షేత్రంలో ఉన్నాడు. సూర్యుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. అలాగే ఆఫీసులో ప్రమోషన్ల కోసం బాస్ ఇంటికి వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేయడానికి బలం బాగుంది. అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త పథకాలు రచించడానికి, వాటి ద్వారా ప్రయోజనాలు పొందడానికి బలం బాగుంది. రాజకీయ రంగంలో అధికార పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే తండ్రి తరపు బంధువులతో కీలకమైన చర్చలు చేయడానికి కూడా రవి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి, పై చదువులకు కోచింగులు స్వీకరించడానికి ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర బలాన్ని బట్టి నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి అనుకూలం. అదేవిధంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల పరంగా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాల్లో ఆటంకాలు రాకుండా ఉండటానికి, మీ పనులు విజయవంతం కావటానికి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని వెళ్ళాలి. దుర్గాదేవికి కుంకుమార్చన చేసిన కుంకుమ బొట్టు కానీ, ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయించిన సింధూరం బొట్టు పెట్టుకొని కానీ వెళ్ళినట్లయితే ప్రయాణాల్లో వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చంచలమైనటువంటి మనస్సు ఉంటుంది. చంచలమైన మనస్సుని అదుపులో ఉంచుకోవటం మంచిది. అలాగే శరీరానికి బద్ధకం ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ బద్ధకాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనోవిచారం ఉంటుంది. దాని నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు మిథున రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆగిపోయినటువంటి ధనం వసూలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి చాలా చక్కగా యోగిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మనస్సు చంచలంగా ఉంటుంది. దానివల్ల అస్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ చంచలమైన మనస్సుని తొలగింపజేసుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక వార్త మీకు బాధను కలిగింపజేస్తుంది. అయినప్పటికీ ఆ బాధను తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు శత్రువులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. కనుదిష్టి సోకే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. నరదిష్టి, కనుదిష్టి, శత్రుబాధలు వీటి నుంచి బయటపడటానికి వెల్లుల్లిపాయ రెబ్బ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై వెళ్ళటం, అలాగే వెల్లుల్లిపాయను మీ బండిలో ఉంచుకొని కారులో కానీ లేదా బైక్ మీద కానీ ప్రయాణం చేయటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అనేక రకాలుగా ధనపరంగా కొద్దిగా ఖర్చు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఖర్చును అదుపులో ఉంచుకోండి. ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఖర్చులు అదుపులో ఉంచుకున్నట్లయితే ధనపరంగా పెద్దగా నష్టాలు రాకుండా వాటి నుంచి బయటపడవచ్చు.
తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ధనము వృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. పిత్రార్జితమైనటువంటి ఆస్తిపాస్తులు అభివృద్ధి చేయటానికి చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి మీరు చేసే అన్ని ప్రయత్నాల్లో విజయం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పరిపూర్ణమైనటువంటి అనుకూలత కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విద్యాపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామి వల్ల అలాగే సంతానం వల్ల కష్టసాధ్యమైనటువంటి పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. లైఫ్ పార్ట్నర్ కోఆపరేషన్ వల్ల, చిల్డ్రన్ కోఆపరేషన్ వల్ల ఎంతో కష్టం అనుకున్నటువంటి పనిని కూడా కుంభరాశి వాళ్ళు ఈరోజు చాలా సులభంగా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే కొన్ని వ్యవహారాల్లో మనోవిచారం ఉంటుంది. ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే బుద్ధి చాంచల్యం కూడా కొద్దిగా ఉంటుంది. ఆ బుద్ధి చాంచల్యాన్ని మీనరాశి వాళ్ళు ఈరోజు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ప్రధానంగా ఈ రోజుకున్న ప్రత్యేకతలు ఏంటంటే గురు పౌర్ణమి, సికింద్రాబాద్ శ్రీ మహంకాళి ఉజ్జయిని అమ్మవారి బోనాలు. కాబట్టి ఈ 2 ప్రత్యేకతలు ఉన్నటువంటి సందర్భంగా 12 రాశుల వాళ్ళు వ్యాం వేదవ్యాసాయ నమః అనే వేదవ్యాస మంత్రాన్ని 11 సార్లు, ఓం కాళికాదేవి అయి నమో నమః అనే కాళికా మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. వ్యాం వేదవ్యాసాయ నమః ఇది ఒక మంత్రం, ఓం కాళికాదేవి అయి నమో నమః ఇది ఇంకొక మంత్రం. ఈ 2 మంత్రాలు జపించుకొని మీ పని మీద వృత్తిపరంగా వెళ్ళినట్లయితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో హోరాకాలం ఉంటుంది, రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో ప్రధానంగా రాజకీయానికి సంబంధించిన వ్యవహారాలు చేసుకోవచ్చు. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. లాయర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి కూడా ఈ ప్రత్యేకమైనటువంటి రవిహోరా కాలం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా చట్ట సంబంధమైనటువంటి వ్యవహారాలు నడపడానికి కూడా రవిహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.